వర్షంలో పల్లెటూరు. కైలాసంలో మహాశివుడికి పార్వతీదేవి పాదపూజ చేస్తూ ఉంటుంది. వినాయకుడు మరియు కార్తికేయుడు బయట కూర్చొని భూలోకాన్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడు వినాయకుడికి 7 రంగుల్లో ఒక అందమైన ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అది వినాయకుడికి చాలా బాగా నచ్చుతుంది. సోదరా కార్తికేయ, ఆ ఇంద్రధనస్సు చూసావా? ఎంత బావుందో. మనకిక్కడ ఎందుకలా ఉండదు? సోదరా, ఇంద్రధనస్సు వర్షం పడినప్పుడు ఆకాశంలో కనిపిస్తుంది. మనం ఇక్కడ మేఘాల కంటే పైన ఉంటాం కదా, అందుకే మన లోకంలో కనిపించదు. ఓహో, భూలోకవాసులు చాలా అదృష్టవంతులు. అవును సోదరా, వర్షాకాలంలో భూలోకం మరింత అందంగా కనిపిస్తుంది. అది అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అయితే నేను తప్పకుండా భూలోకానికి వెళ్తాను. ఇప్పుడే అమ్మా నాన్నల దగ్గర అనుమతి తీసుకుంటాను. అలా వినాయకుడు శివుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు కార్తికేయుడు కూడా వస్తాడు. అమ్మా నాన్న, నేను భూలోకానికి వెళ్దామని అనుకుంటున్నాను. కుమారా వినాయక, ఏమైంది? నీ భక్తులెవరైనా ఆపదలో ఉన్నారా? ఎవరైనా ఆపదలో ఉంటే మీరిక్కడ ఇలా ఉండరు కదా నాన్న. వారిని ఆదుకోవటానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్తారు కదా. మరి ఎందుకు నువ్వు భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నా? వర్షాకాలం వచ్చింది కదా నాన్నగారు, వర్షంలో భూలోకాన్ని చూడాలి అనిపిస్తుంది. అలాగే లంబోదరా, అలాగే వెళ్ళిరా. అలా విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని తన మూషిక వాహనం మీద భూలోకానికి బయలుదేరుతాడు. మొదటిగా వినాయకుడు హిమాలయాలకు వస్తాడు. స్వామి, ఏమిటి ప్రదేశం? ఇన్ని పర్వతాలు ఒకే దగ్గరున్నాయి. ఇలాంటి ప్రదేశంలో వర్షాన్ని చూస్తుంటే మహా అద్భుతంగా ఉంది స్వామి. కానీ ఈ ప్రదేశం బహుచలిగా కూడా ఉన్నది. ఇవి హిమాలయాలు అనే పర్వతాలు మూషిక. కురుక్షేత్రం జరిగిన తర్వాత పాండవులు శాప విముక్తి కోసం నాన్నగారిని పూజించటానికి వస్తే ఆయన వారికి కనిపించకుండా దాక్కున్నారు. అలా చూడు, నాన్నగారి వెన్నుభాగం ఉన్న పవిత్ర ప్రదేశం కేదార్నాథ్ క్షేత్రం. అవును వినాయక, అత్యంత సుందరమైన క్షేత్రం, అలాగే మహిమాన్వితమైన క్షేత్రం. స్వామి, ఇప్పుడు చూడండి, ఆ క్షేత్రం వెనక హరివిల్లుతో ఎంత బాగుందో. హరుడు కోసం హరి పూలదండ అలంకరించినట్టుంది కదా. అవును మూషిక. అలా వాళ్ళిద్దరూ అక్కడ భక్తులను చూసుకుంటూ మరొక ప్రదేశానికి బయలుదేరుతారు. అలా కొంత దూరం వచ్చేటప్పటికి ఒక ముసలాయన చాలా ఆయాసపడుతూ నడుస్తూ ఉంటారు. వినాయకుడు అతనికి సహాయం చేయడానికని మానవగా అక్కడికి వెళ్తాడు. ఎవరండి మీరు? ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడుతుంది కదా, పొలంలో నీళ్ళు నిలిచిపోతే పంట పాడవుద్ది. అందుకే పొలానికి గండి కొట్టడానికి వెళ్తున్నాను. ఈ వయసులో మీరు వెళ్ళటం దేనికి? మీ ఇంట్లో ఇంకా ఎవరూ లేరా? ఎందుకు ఇంత కష్టం? ఉన్నారు బాబు, నా కొడుకులిద్దరూ ఇంటి దగ్గరున్న ఆవుల్ని గ్యాదల్ని చూసుకుంటున్నారు. నా భార్య ఏమో వంట చేస్తుంది. అయినా దీన్ని నేనేమీ కష్టం అనుకోవటంలా. ఇది నా బాధ్యత కదా. మన పిల్లలు ఎలాంటి వాళ్ళో మనకి అన్నం పెట్టి పొలం కూడా అట్టాంటిదేగా. అయినా ఇది నాకు అలవాటైన పని, అంత కష్టం కూడా ఏమీ కాదు. అలా రామస్వామి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మూషికం రామస్వామిని చూసి బాధపడడం వినాయకుడు గమనిస్తాడు. ఏమైంది మూషిక, ఎందుకలా బాధపడుతున్నావు? ఆయనకు నేను సహాయం చేయలేదనా? అది కాదు స్వామి, మీరు సహాయం చేస్తారన్నా కూడా ఆయన తీసుకునేవారు కాదు. ఆయన పనంటే ఆయనకు అంత గౌరవం, అంత ప్రేమ. మరెందుకు బాధపడుతున్నావు మూషిక? ఈ వయసులో కూడా ఈయన ఎంత కష్టపడుతూ బాధ్యతగా నిజాయితీగా తన పని తాను చేసుకుంటుంటే చాలా మంది యువకులు బెట్టింగ్ అంటూ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ప్రాణాలు కోల్పోతున్నారు స్వామి. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎలా నిలుస్తుంది? అవును మూషిక, కష్టపడితేనే దానికి విలువ. పిల్లలను తల్లిదండ్రులు కూడా కాస్త గమనిస్తూ ఉండాలి. సరే స్వామి, మనం దక్షిణ భారతదేశానికి వెళ్దాం పదండి. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలా వాళ్ళిద్దరూ పంట పొలాలు, నదులు చూసుకుంటూ దక్షిణ భారతదేశానికి వస్తారు. అక్కడొక దగ్గర ఆగుతారు. అప్పటికే వినాయకుడికి చాలా ఆకలిగా ఉంటుంది. మూషిక, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తిందాం పదా? అలాగే స్వామి. అలా వెళ్తున్న వారికి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఒక ఆమె పిండి వంటల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది.
నేతితో తయారు చేస్తున్న ఆ పిండి వంటల వాసన వినాయకుడికి చేరుకుంటుంది. ఆహా మూషిక, ఎవరో పిండి వంటలు చేస్తున్నారు, చూసావా ఎంత సువాసన వస్తుందో. మనం కూడా వెళ్ళి తిందాం పదా. అవును స్వామి, చాలా గుమగుమల వాసన వస్తుంది. అప్పుడు వినాయకుడు ఒక ముసలి వ్యక్తి రూపంలోకి, మూషికం ఒక బాలుడి రూపంలోకి మారుతాడు. అమ్మా, ఎవరు లోపల? ఎవరండి? ఎవరు కావాలి? పిండి వంటలు చేస్తున్నారు కదా, ఈ సమయంలో ఏం పండగుంది? పండుగేం లేదండి. ఈ ఊరు జమీందారు గారి ఇంటికి బంధువులు వస్తున్నారంట. వారికి చెయ్యమని అడిగితే నేను చేస్తున్నాను. ఇంతకీ మీరెవరు? ఏమీ లేదమ్మా, ఈ దారిలో వెళ్తూ ఇక్కడ ఆగాము. ఊరు దాటి వెళ్ళాలంటే వర్షం అడ్డుపడుతుంది, అందుకే ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? భలే వారండి, కాసేపు కూర్చోడానికి నాకేం అభ్యంతరం చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నట్టున్నారు. ఏవైనా తిన్నారా? అంటే అది అయ్యో, మాట పడకండి. చాలా ఆకలితో ఉన్నట్టున్నారు. ఇది కేవలం జమీందారు గారి కోసం మాత్రమే కాదు, అందులో కొంత నా భాగం కూడా ఉంది. మీరేమి అనుకోనంటే ఇద్దరికి భోజనం వడ్డిస్తాను, రండి. అలాగేనని వినాయకుడు మూషికం ఇద్దరూ కలిసి లోపలికెళ్తారు. జానకమ్మ వాళ్ళిద్దరికీ అరిటాకు వేసి అందులో తాను తయారు చేసిన రకరకాల తినుబండారాలను, పిండి వంటలను వడ్డిస్తుంది. అంతేకాకుండా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదుకలను కూడా ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ పెడుతుంది. అవి చూసిన వినాయకుడు చాలా సంతోషిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ భోజనం చేస్తారు. చాలా సంతోషం తల్లి, ఆకలితో ఉన్న మాకు కమ్మటి పిండి వంటలు పెట్టావు. అన్నట్టు మీరు చాలా దూరం వెళ్ళాలని అన్నారు కదా, దారిలో ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుందో లేదో, అందుకని కొన్ని పిండి వంటల్ని సంచిలో పెట్టి ఇస్తాను. దారిలో తినండి. అయినా అంత దూరం ఏమీ కాదమ్మా, ఇవన్నీ ఇప్పుడెందుకు? సాయంత్రానికి మేమింటికి చేరుకుంటాంలే. పోనీలేండి, మీ ఇంట్లో చిన్న పిల్లలెవరైనా ఉండుంటారు కదా, మీరేదైనా తెస్తారని ఎదురు చూస్తూ ఉండొచ్చు. వారి కోసమైనా తీసుకుని వెళ్ళండి. అలా జానకమ్మ తాను తయారు చేసిన పిండి వంటల్ని ఒక సంచిలో పెట్టి వారికిస్తుంది. ఇద్దరూ జానకమ్మను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జానకమ్మ ఇచ్చిన తినుబండారాలను తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకి అలాగే కార్తికేయుడికి ఇస్తాడు వినాయకుడు. వారందరూ అవి తిని చాలా రుచిగా ఉన్నాయని అంటారు. అమ్మా, నాన్న, కార్తికేయ, మీరందరూ నాతో కలిసి ఒకసారి జానకమ్మ ఇంటికి రావాలి. ఎందుకు వినాయక? పాపం, ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె కుటుంబం ఒక ప్రమాదంలో మరణించారు. ఎవ్వరూ లేరని చాలా బాధపడుతుంది. మనం వెళ్ళి కాసేపు ఆమెతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే వినాయక, వెంటనే అలా మళ్ళీ పార్వతీదేవి, వినాయకుడు, శివుడు, కార్తికేయుడు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జానకమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మీరు తినుబండారాలు చేస్తారని విని ఇక్కడికి వచ్చాము. ఒక 2 రోజులుండి కావలసినవి చేయించుకుని వెళ్ళొచ్చా? అలాగేనమ్మా, 2 రోజులు కాదు, వారం రోజులుండండి. మీకేం కావాలో చెబితే అన్నీ చేసి పెడతాను. అలా వాళ్ళందరికీ ఏం కావాలో తెలుసుకుని ప్రతి ఒక్కరికి అన్ని రకాలైన పిండి వంటల్ని తయారు చేసి పెడుతుంది జానకమ్మ. పార్వతీదేవి కూడా ఆమెకు పిండి వంటలు చేయడంలో సహాయం చేస్తుంది. అమ్మా, మీ ఇంట్లో పిల్లలెవరూ కనిపించడం లేదు, ఎవరూ లేరా? నాకంటూ ఎవరూ లేరమ్మా. భలేవారే, మేమందరం ఉన్నాం కదా మీకు. నేను నీ చెల్లెళ్ళనుకో, నా పిల్లలు కూడా మీ పిల్లలనుకో. ప్రతి పండుగకు మీ ఇంటికొస్తాము. ఆ మాటలు విన్న జానకమ్మ చాలా సంతోషిస్తుంది. తనకి కూడా మంచి కుటుంబం దొరికిందని ఆనందపడుతుంది. అప్పట్నుండి ప్రతి పండుగకు శివుడి కుటుంబం ఆమె దగ్గరికొచ్చి కొంత సమయం గడిపి వెళ్తారు. అలా వినాయకుడు భూలోక యాత్ర చేయడమే కాకుండా జానకమ్మను కూడా సంతోషపెడతాడు.